నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా దేవానికి వందనాలు. ఈ దినము ప్రభా, మా అందరి దృష్టి నీ ఆజ్ఞల మీద ఉన్నది, నీ మాటల మీద ఉన్నది. దేవా, మేము నడవలసిన త్రోవ మాకు నువ్వు నేర్పించుచున్నావు. మాలో ఉన్న వంకర మార్గములను, నీకు విరోధమైన స్వభావాలను ఖండిస్తూ ఉండగా, నీ మాటకు లోబడిన వారమై, నీ ఆజ్ఞకు లోబడిన వారమై మా జీవితాన్ని సరిచేసుకోగల ధన్యత దయచేయము. నీకిష్టులుగా మేము తయారవ్వడానికి దేవా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధము చేయమని అడుగుచున్నాం. వినిచిన ప్రతి బిడ్డ యొక్క మనస్సును దేవా, నీ వాక్యము నుండి మరలనీయక, నీ వాక్యమును గట్టిగా హత్తుకోగల ధన్యత దయచేయమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు దివ్య దీవెన మనందరి జీవితాల్లో సమృద్ధిగా ప్రభు అనుగ్రహించును గాక. ప్రభు యొక్క ఆజ్ఞలను మనం ధ్యానం చేస్తున్నాం. 10 ఆజ్ఞలు, 2 ఆజ్ఞల గురించి చెప్పుకున్నాం. ఇది 3వ ఆజ్ఞ. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దేవుని విషయంలో మానవుడు కలిగి ఉండవలసిన 4 ఆజ్ఞల్లో ఇదొక ప్రధానమైన ఆజ్ఞగా మనం చూస్తాం. గమనించండి, ఈ 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని పేరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చాలాసార్లు మనందరికీ కూడా పేర్లు ఉన్నాయి. మనందరం పేరు కలిగిన వారము. మన పేరు మన ఉనికిని తెలియచేస్తుంది. మన పేరు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మన పేరుతో మనము చాలా జాగ్రత్తగా ఉంటాం. మన పేరు దెబ్బతినకుండా చూసుకుంటాం. మన పేరు ఎవరైనా దానికి లేనిపోనివి ఆపాదిస్తే మనం ఊరుకోము. గమనించండి, చాలాసార్లు గొడవాడతాము. నా పేరు ఎత్తాల్సిన పని ఏమిటి అని మొదలు పెడతాం. వారి దగ్గర ఎందుకు అలా మాట్లాడావు అని మొదలు పెడతాం. ఎందుకంటే నీ పేరుకు ఒక విలువ ఉంది. దాన్ని కాపాడే బాధ్యత నీకుంది. ఉందా లేదా చెప్పాలి. దేవుని బిడ్డలారా, మన పేరుకి లేనిపోనివి అంటిస్తే ఊరుకోము. గమనించండి, మన పేరును వ్యర్థముగా లేకపోతే అగౌరవంగా ఉచ్చరిస్తే ఊరుకోము. వ్యంగ్యంగా మాట్లాడితే ఒప్పుకోము. మన పేరును మనం విలువగా ఎంచుతాం. దేవుని సంగమం గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. విలువలేని మనమే మన పేరుకున్న విలువ ఎవరైనా తీసివేస్తే మనం ఒప్పుకోము. అపవిత్రులమైన మనము, పాపులమని ఎరిగిన మనమే మన పేరుని ఎవరైనా వ్యర్థముగా ఉచ్చరిస్తే ఊరుకోము. అలాంటిది దేవాది దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన అతి పరిశుద్ధుడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత అనేది చాలా ప్రత్యేక స్వభావముగా ఉంది. మరి ఏ స్వభావం అలా లేదు. బైబిల్లో మనం చూస్తే సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బైబిల్లో ఇంకా ఏ లక్షణం కానీ 2 సార్లు లేదు. 2 సార్లు ఉండొచ్చు కానీ 3 సారి కూడా పలకబడిన ఆ లక్షణం ఏదంటే పరిశుద్ధత. ఇంకెక్కడ దేవుడు ప్రేమ అని 2 సార్లు అనలేదు. కనికరం అని 2 సార్లు అనలేదు. కానీ పరిశుద్ధుడు అని ముమ్మారు పలకడం, అది దాని విశిష్టత, ఆ లక్షణము దేవునికి ఉన్న పరిశుద్ధత లక్షణాన్ని ప్రత్యేకంగా వివరిస్తుంది.
అది చాలా లోతైంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పలకబడింది ఆ మాట. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధము. ప్రభువు నేర్పిన ప్రార్థన కూడా అదే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామము పరిశుద్ధపరచబడడం, పరిశుద్ధముగా ఎంచడం నీ బాధ్యత. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సంగమ గమనించండి, మన పేరు ఎలాగైతే దానికి ఉన్న విలువను మనం కాపాడతామో, దేవుని పేరును కూడా అలా కాపాడాల్సిన బాధ్యత మనకుంది. దేవుని సంగమ పేరుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. విలువైనవి. ఏది విలువైందట? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. చెప్పండి, దేనికంటే గొప్పదే? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు విలువైంది. ఐశ్వర్యం వదులుకున్నా ఏం వదులుకోకూడదు? పేరు వదులుకో. దేవుని సంగమ గమనించండి, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని పేరు విలువగా ఉండాలి. గమనించండి, ఆ పేరు విలువైనదిగా, మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైంది. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం, నా ఏలినవాడ దుష్టుడైన నీ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు గమనించండి, ఈ నాబాల్ అనే ఈ ధనవంతుడి దగ్గరికి ఆహారం కొరకు పంపించాడు. ఇదిగో నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని మేము కాపాడుతూ వచ్చాం. నీ గొర్రెల్లో అక్కడ కూడా పోకుండా మా మనుష్యులు కాపాడారు కాబట్టి కొంచెం ఆహారం ఇవి అని పంపితే, ఆయన చాలా కటువుగా సమాధానం చెప్తే, ఈ మాట అతని భార్య అయిన అబీగైలు ఆమె విని, గమనించండి, ఆమె స్వయముగా దావీదు దగ్గరికి వచ్చింది. దావీదు దగ్గరికి వచ్చి ఈ మాట అంటుంది, ఇక్కడ నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు. చంపడానికి బయలుదేరుతున్నాడు. మనం ఈ కథ కూడా చెప్పుకున్నాం, దావీదు కథ చెప్పుకున్నప్పుడు. అతన్ని చంపడానికి బయలుదేరుతున్నాడు దావీదు. అప్పుడు అంటుంది, ఇదిగో దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. పేరు ఏం సూచిస్తుందట? అతని గుణం సూచిస్తున్నాడు. ఏం పేరు? అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం. నాబాల్ అంటే మోటుతనం. పేరుకు తగినట్టే ఉన్నాడు ఆయన కూడా. దేవుని బిడ్డనా, కాబట్టి కొంతమంది పేర్లు వారికి సరిపోతాయి. దేవుని సంగమ చాలామంది పేర్లు వారికి మ్యాచ్ అవ్వవు. కానీ దేవుని పేరు అతి పరిశుద్ధం. దేవుని పేరు అతి పరిశుద్ధం. దేవుని సంగమ గమనించండి, మనము దేవుని పేరును ఎత్తినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉచ్చరించాలి. ఎందుకంటే ఆయన నామము ఆయన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన నామము ఆయన స్వభావం ఆయన ఎలాంటి వాడో చెప్తుంది ఆయన నామము. దేవుని బిడ్డల, శాశ్వత కాలము నుండి ఆ నామము పరిశుద్ధపరచబడుతూ వచ్చింది. శాశ్వత కాలము గమనించండి, ఆయన నామము మీద పూర్తి అధికారం ఆయనకుంది. ఆయన పేరు మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. కాబట్టి ఈ ఆజ్ఞ చాలా ప్రత్యేకమైంది. మనము రెండో ఆజ్ఞ చెప్పుకున్నాం. రెండో ఆజ్ఞ దేవుణ్ణి తప్పుగా ఆరాధించడాన్ని నిషేధిస్తూ ఉంటే, దేవుణ్ణి తప్పుగా సరైన విధానములో ఆరాధించకపోవడాన్ని
నిషేధిస్తూ ఉంటే ఈ మూడో ఆజ్ఞ దేవుని గురించి తప్పుడు పదాలను నిషేధిస్తుంది. దేవుని గురించి తప్పుగా మాట్లాడడాన్ని నిషేధిస్తుంది. దేవుని గురించి చెప్పాలి, తప్పుగా మాట్లాడడాన్ని నిషేధిస్తుంది. దేవుని గురించి తప్పుగా మాట్లాడకు. రెండో ఆజ్ఞ, తప్పుగా ఆరాధించకు. కాని విధముగా నువ్వు ఆరాధించుకో, ఇది కాని విధముగా నువ్వు మాట్లాడకు. ఇది మూడో ఆజ్ఞ. ఇది చాలా సులభం అనుకోవచ్చు మనలో చాలామంది, కానీ ఇది చాలా కష్టం. ఇది చాలామంది మనలో మనందరము కూడా దీనికి విరోధంగా పాపం చేసిన వారమే. దేవుని సంగమం గమనించండి, చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాడు, దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరించొద్దు. దేవుని బిడ్డలను గమనించండి, దేవుని విలువైన వ్యక్తిగా ఎంచు. ఎలాగెంచాలా? దేవుని విలువైన వ్యక్తిగా ఎంచు. మనం ఆయన పేరును తేలికగా తీసుకోవద్దు. చాలా వెయిట్ ఉంది ఆ పేరుకి, చాలా బరువు ఉంది, చాలా విలువ ఉంది ఆ పేరుకి. దాన్ని విలువ లేకుండా ఎంచద్దు. చాలామంది మన దేశ సాంప్రదాయము, మన దేశంలో చాలా విలువగా ఎంచుతారు యజమాని పేరు. ఎలా పేరు పెట్టి పిలవరు మనోళ్ళు. ఆయన, వారు, ఏమండి అంటారు. అంటే ఎలా ఆయన పేరు తీసుకుంటారా? ఈ మధ్య తీసుకున్నారు లేండి, పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ సహజంగా ఏమని పిలుస్తారు? చాలా గౌరవంగా పేరు కూడా ఎత్తారు చాలామంది దగ్గర. పేరు ఎత్తడానికి వారు ముందుకు అంత ధైర్యం చేయరు, ఎందుకంటే చాలా విలువగా ఎంచుతారు. అది ఆ యజమానికి ఇచ్చే గౌరవం, విలువ. దేవుని బిడ్డలను గమనించండి, విలువగా ఆయన పేరు ఎంచాలి. ఆయన పేరు విలువగా ఎంచు. దేవుని పేరు అతి పరిశుద్ధం గనక దేవుని పేరు చాలా విలువగా ఎంచాలి. చాలా బరువు ఉంది, చాలా వెయిట్ ఉంది. ఆ పేరుకి తేలికగా తీసుకోవద్దు అని చెప్తుంది ఈ ఆజ్ఞ. ఎలా తీసుకోవద్దు? తేలికగా తీసుకోవద్దు దేవుని పేరు. ఇంకా మనం చూస్తే ఇందులో కొన్ని పదాలు మనం చూడొచ్చు. 20:7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మొదటిగా ఉచ్చరింపకూడదు. చెప్పండి ఏంటది? ఇక్కడ మన తెలుగు భాషకు వచ్చేటప్పటికి ఉచ్చరింపకూడదు అంటే పలకకూడదు అని ఉంది, కానీ ఇంగ్లీష్ కానీ హెబ్రీ భాషలో కానీ తీసుకోకూడదు, టేక్, దాన్ని స్వీకరించకూడదు. అలా అంటే దాన్ని రాంగ్గా, తప్పుగా హ్యాండిల్ చేయకూడదు. అది ఆయన పేరును జాగ్రత్తగా పట్టుకోవాలని. ఎలా పట్టుకోవాలా? జాగ్రత్తగా పట్టుకోవాలి. పలకడం అనే కాదు, దాన్ని నీ మనసులోకి తీసుకున్నప్పుడు కూడా భయభక్తులు కలిగి దాన్ని తీసుకోవాలి. గమనించండి, ఆయన నామము, రెండో పదము ఏంటంటే నామము, పేరు, ఒక దేవుని పేరు. దేవుని పేరు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. దేవుని బిడ్డలను గమనించండి, ఆయన పేరును పరిశుద్ధంగా ఎంచాలి. దేవుని బిడ్డలను గమనించండి, ఆయన పేరు ఒక గుర్తింపు. దేవుని బిడ్డలను గమనించండి, ఇది వాస్తవమైన గుర్తింపు. ఆయన పేరు, ఆయన కీర్తి అంతా పేరులో ఉంది. ఆయన కీర్తి, ఆయన గౌరవం అంతా ఇందులో ఉంది, పేరులో ఉంది. ఆయన స్వభావం ఏంటో ఆయన మాట చెప్తుంది, ఆ పేరు చెప్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు, ఆయన ఏమి చేస్తాడు అనేది ఆయన పేరు చెప్తుంది. కాబట్టి ఆయన పేరు, నామము, దేవునికి ఏముంది? నామము. ఇంకా నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ముందు నుంచి 2 ఆజ్ఞల్లో కూడా చెప్పుకున్నాం. నీ దేవుడైన యెహోవా, నా దేవుడు. మీ అనలేదు, ఏమంటున్నాడు? నీ దేవుడు. దేవుని బిడ్డలారా, నీ అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన పేరు. ఆ నామము చాలా ఘనమైనది. దేవుని బిడ్డలారా, మనం చూస్తే సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము
10వ వచనం చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకి సురక్షితముగా నుండును. యెహోవా నామము, అందరు చెప్పండి, యెహోవా నామము బలమైన దుర్గము, ఒక కోట. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఎందులోకి? ఆ బలమైన దుర్గమైన యెహోవా నామము క్రింద, ఆయన నామము క్రింద తలదాచుకున్నవాడు సురక్షితంగా ఉంటాడు. ఏ నామము కింద? యెహోవా నామము క్రింద. యెహోవా నామము నీ మీద ఒక కోటలాగా, నిన్ను కాచే కోటలాగా, నీకే ఆపద రానియని ఒక బలమైన దుర్గములాగా, నీ శత్రువులతో పోరాడే ఒక దుర్గము వలె నీ మీద ఆ నామం ఉంది. నీ దేవుడైన యెహోవా నామము, దేవుడైన యెహోవా నామం బలమైన దుర్గము. నీతిమంతుడు ఎందులోకి వెళ్తాడు? బుద్ధిహీనుడు బయటుండి బలైపోతాడంతే. దేవుని సంగమం గమనించండి, దేవునికి చాలా పేర్లు, దాదాపు 300 పేర్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని నామము, దేవుని బిళ్ళరు గమనించండి, చాలా పేర్లు ఉన్నాయి, చాలా గమనించండి, ఆయన నామాలు ఉన్నాయి. అడోనై గమనించండి, ఎలోహిం, ఎల్ షదాయ్, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, ఇలా చాలా పేర్లు, దాదాపు 300 పేర్లు దేవునికి ఉన్నాయి. దేవుని సంగమం గమనించండి, ఏ పేరైనా నువ్వు ఎలా తీసుకోవాలంటే గౌరవంగానే ఎంచాలి. దేవుని బిళ్ళరా, దేవుని యెహోవా నామం, ఈ నామం అన్నిటికంటే ఉన్నతమైంది. ఈ పేరు మనం చెప్పుకున్నాం, ఈ పేరు సాధారణంగా వారు తీసుకోరు. గమనించండి, అందుకని పాత నిబంధన అంతా ప్రభువని, దేవుడని సంబోధించింది, కానీ యెహోవా అనే నామము చాలా అరుదుగా తీసుకోవడం చూస్తాం. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రం ఆ పేరు తీసుకుంటాం. గమనించండి, మనము చివరి ఆశీర్వాదం ఇస్తాం, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. గమనించిన ఆశీర్వాదము సంఖ్యాకాండము 6:22 వచనాల్లో మనం చూస్తాం. ఒక అందమైన దీవెన అందులో ఉంది. కాబట్టి గమనించండి, దేవుని నామము చాలా విలువైంది. ఇంకా ఈ నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా అనే మాట మనం గమనించాలి. ఎలాగా? వ్యర్థముగా అంటే ఖాళీ, డొల్లగా అని అర్థం. ఎలాగా? వ్యర్థముగా అంటే ఖాళీగా, ఖాళీ అంటే బరువు లేనిదిగా, డొల్లదిగా, దేవుని బిడ్డరా పనికిరానిదిగా, దేవుని బిడ్డరా అలాంటి అర్థం వస్తుంది. అలాగ నువ్వు ఎంచుకో. దేవుని బిడ్డలు గమనించిన, శూన్యమైనదిగా ఆ నామమును ఎంచకూడదు. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉపయోగించి, చాలా విలువైంది. దేవుని సంగమం గమనించండి, దాన్ని వ్యర్థముగా తీసుకోకు, విలువ లేనిదిగా ఎంచకు. దేవుని నామము ఎలా ఎంచకూడదు? విలువ లేనిదిగా ఎంచకూడదు. లేవి కాండము 22:32 వచనం, 22:32, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధినిగా చేసుకుందును. నా పరిశుద్ధ నామమును ఏం చేయకూడదు అంటున్నాడు? అపవిత్రపరచకూడదు. వ్యర్థముగా ఉచ్చరించి అపవిత్రపరచకు ఆ పేరుని. దేవుని బిడ్డలను గమనించండి, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని ఆయన నిర్దోషిగా ఎంచడు అంటున్నాడు. ఎలా ఎంచడట? దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు సరిగ్గా ఆ నామాన్ని నువ్వు సరిగ్గా లేకపోతే రాంగ్గా, తప్పుగా దాన్ని తీసుకుంటే దేవుడు నిన్ను ఎలా ఎంచడట? నిర్దోషిగా అంటే దోషిగా ఎంచుతాడు, తప్పు చేసిన వాడిగా ఎంచుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని పేరు, ఒక భక్తుడు ఇలా అంటాడు, ఏమనంటే, దేవుడు మీరు మామూలుగా ఆడుకునే ఒక ఆట బొమ్మ కాదు. నువ్వు ఆడుకొని మళ్ళీ ఆ యొక్క గమనించండి, ఆ గూట్లో పెట్టి నువ్వు ఆడుకొని మళ్ళీ అందులో పెట్టేయడానికి ఆయన నామమేమి ఆట బొమ్మ కాదు. ఆయన నామం ఎలాంటిదంటే, గమనించండి, ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ మీద ఉంటుంది కదా, అపాయము. ఎలా ఉంటుంది? అపాయము.
అని ఉంటుంది. అలాంటిదట ఆయన నామం. ఎలాంటిది? బొమ్మను ఆడుకున్నట్టు కాదు, కరెంటు తీగ పట్టుకున్నట్టు కదా. ఎలా ఏం పట్టుకున్నట్టు? కరెంటు తీగ, హై వోల్టేజ్ కరెంటు తీగ, ప్రమాదం. నువ్వు దాన్ని పట్టుకుంటే కాలిపోతావు, దాన్ని తాకవద్దు అని చెప్తున్న గుర్తు. ఇది ఒక డేంజర్ సైన్ అన్నమాట. ఇది నువ్వు దాన్ని గమనించండి, తప్పుగా దాన్ని దుర్వినియోగం చేస్తే నీకు భయంకరమైన అపాయం ఉందని చెప్పే ఆజ్ఞ ఇది. దేవుని సంగమా, దీన్ని ఆ నామమును తాకొద్దు, లేక దాన్ని చిన్న చూపు చూడొద్దు, లేకపోతే మీరు ఆ షాక్ గురవుతారు అన్నట్టుగా ఈ ఆజ్ఞ ఉండడం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దీన్ని సరిగ్గా ఎంచకపోతే చాలా అపాయం ఉంది. దానికి గొప్ప ఉదాహరణ కూడా చూడొచ్చు. లేవి కాండము 24వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇశ్రాయేల్ రాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేల్ మధ్యకు వచ్చిన. ఆ ఇశ్రాయేల్ రాలి కుమారునికిని ఒక ఇశ్రాయేల్కిని పాళెములో పోరు పడగా, ఆ ఇశ్రాయేల్ రాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాళెం వెలుపలకు తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ అంటున్నాడు, మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనమో, తన దేవుని శపించువాడు తన పాప శిక్ష భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజం రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే కానీ స్వదేశీయే కానీ యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. ఎంత భయంకరమైన ఆజ్ఞ చూడండి. ఒక ఇశ్రాయేల్ రాలికి ఒక ఐగుప్తీయుడికి పుట్టిన చిన్న కుమారుడు దేవుని నామమును దూషించినందువలన అతన్ని తీసుకొచ్చారు. దేవుడు సెలవిస్తున్నాడు, అతని ఆ మాట ఎవరెవరున్నారో వాళ్ళందరూ అతని తల మీద చేయించి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో చంపమన్నాడు. ఎంత భయంకరమైన శిక్ష దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని నామము చాలా పరిశుద్ధము. దేవుని నామము గమనించండి, అది విద్యుత్ వంటిది, నేను కాల్చివేస్తుంది, ప్రాణం తీసేస్తుంది. కాబట్టి ఆ నామం ఎలాగించాలి? పరిశుద్ధంగా. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి అది చాలా భయంకరమైన ఆజ్ఞ. దేవుని నామాన్ని తేలికగా తీసుకోకు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రతకు అది దారి తీస్తుంది ఒకవేళ తేలిగ్గా తీసుకుంటే. క్రొత్త నిబంధనలు కూడా మనము దానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అపోస్తుల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు వారు చేసిన పని, మీరు దేవునికి ఎందుకు భయపడలేదు అని అక్కడికక్కడే వారు చనిపోయారు. దేవుని బిడ్డలను గమనించిన, దేవుని పేరును చులకనగా చూడుట దేవునికి అయిష్టము. దేవుని నామమును చాలా విలువగా గమనించండి, బరువు కలిగినదిగా ఎంచాలి ఆ నామమును. దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఆయన పేరును డొల్లగా శూన్యముగా ఎంచొద్దు, ఖాళీగా ఉండవద్దు. అది చాలా విలువైంది. దేవుని సంగమా, మనం చూస్తే జాగ్రత్తగా గమనించండి, మన జీవితాలను దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు దేవుని పేరును మాటలతో ఉచ్చరించినప్పుడు నువ్వు వ్యర్థముగా నువ్వెంత మాత్రం స్వీకరించుకో. దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళ మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మార్కు సువార్త, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పిన, ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది.
వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరైనదే. దేవుని బిడ్డలు గమనించిన ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు, హృదయం దూరముగా ఉంది. ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? పెదవుల మించే వస్తుంది, హృదయంలోంచి రాట్లే. గమనించిన మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. మోషే కాలమునకున్న ఆజ్ఞల్ని పెంచేశారట యేసు ప్రభు కాలానికి. వీళ్ళ సొంత పద్ధతులు కల్పించేశారు. ఇవి దేవోపదేశములని చెప్పడం మొదలుపెట్టారు. అది కూడా దేవుని నామం వ్యర్థపరచడమే. దేవుని బిడ్డను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంటున్నాడు. దేవుని బిడ్డను మనం ఎన్నిసార్లు దేవుని మాటలు ఇలా వాడతామో. దేవుని బిడ్డరా జాగ్రత్తగా గమనించండి. మనము కొన్నిసార్లు పరిశుద్ధంగా మాట్లాడుతున్నట్టు అనిపించిన అది కూడా కొన్నిసార్లు దేవుని నామం వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాం తెలియకుండానే. ఇందులో దోషమేముంది? చక్కగా పరిశుద్ధంగా మాట్లాడాడు కదా అనుకోవచ్చు. ఈ శాస్త్రులు పరిసయ్యులు మాట్లాడుతుంటే, చక్కగా దేవుని పద్ధతులు వివరిస్తుంటే, అయ్యో వీళ్ళ మాటలు చాలా పరిశుద్ధమైనవి, దేవుని ఘనపరుస్తున్నారు వీరు అనుకుంటున్నారు. కానీ వీరి సొంత ఆలోచనలన్నీ దేవుని పేరుతో ప్రకటిస్తున్నప్పుడు అవి కూడా దేవుని నామం వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు వీరు. దేవుని బిళ్ళరా, దేవుని నామము ప్రతి దానికి ఆపాదించుకు. దేవుని బిళ్ళరా గమనించండి, జాగ్రత్త గమనించండి. ఒకసారట ఒక గొప్ప, మనందరికీ తెలుసు, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. గ్రీకు రాజు, చక్రవర్తి, ప్రపంచం అంతటిని జయించిన వాడు. అతని సైన్యంలోంచి నేను వెళ్ళిపోతున్నాను ఇంటికని చెప్పాడట. అతన్ని అడిగాడట, నీ పేరేంటని అడిగాడట. నా పేరు అలెగ్జాండర్ అన్నట. ఈయన పేరు కూడా ఏంటట, నా పేరు అలెగ్జాండర్ అన్నట్టు. ఆయన అన్నట, నువ్వు పని చేయి, నువ్వు వచ్చి యుద్ధం చేయి, నీ పేరు ముందు మార్చుకో అన్నట్ట. నీ పేరేంటి? నువ్వు అలెగ్జాండరే, నేను అలెగ్జాండరే. గమనించండి, నేను ఒరే అలెగ్జాండర్ అంటే ఎవరిని పిలిచినట్టు అక్కడ చెప్పాలా? దేవుని నామమున గమనించిన అతని పేరును అగౌరవపరిచిన నీ పేరు మార్చుకున్నట్టు అర్జెంటుగా. దేవుని బిడ్డల కొన్నిసార్లు మన పేరు కూడా దేవుని పేరుతో కలిసి ఉంది. క్రైస్తవుడు ఎవరి పేరుతో? ప్రభు పేరు మనకు పెట్టబడింది. దేవుని బిడ్డలు గమనించండి, క్రీస్తులాగా జీవించితేనే నువ్వు క్రైస్తవుడివి. పేరు పెట్టుకొని నువ్వు అలా బ్రతకపోవడం కూడా దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించి పాపం చేసేవారముగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, అలా బ్రతకపోతే చాలా కష్టం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, తీతుకు రాసిన పత్రిక 1:16, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. తమ క్రియల వలన ఏమని చెప్తున్నారు? దేవుని ఎరుగుదమని నోటితో చెప్తున్నారు. వారి క్రియలు ఏమని చెప్తున్నాయి? దేవుని ఎరగని వారము. దేవుని బిడ్డరా, క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. మనం క్రీస్తు పేరుతో పిలువబడ్డాము గనక ఆయన అనుసరించే వారు ఎలాగుండాలో అలాగుంటేనే దేవునికి మహిమ. దేవుని బిడ్డలను గమనించండి, క్రైస్తవుడు అంటే చిన్న క్రీస్తు, చిన్న పిల్ల క్రీస్తులు అనేవారట. క్రీస్తులాగుండేవారు ఆ కాలంలో, క్రీస్తులాగే మాట్లాడేవారు, క్రీస్తులాగే అద్భుతాలు చేసేవారు. క్రీస్తు చేసిన అన్ని క్రియలు, క్రీస్తు పరిశుద్ధ జీవితం వారి జీవితంలో కనబడేది. క్రీస్తు అధికార బోధ వారి బోధల్లో కనబడేది. క్రీస్తులాగా అద్భుతాలు చేసేవారు. క్రీస్తు చేసినవన్నీ వీరు చేసేవారు కనుక వీళ్ళు ఏమని పిలిచేవారు అంటే పిల్ల క్రీస్తులని పిలిచేవారు. తర్వాత వీరి పేరు క్రైస్తవులు అయిపోయింది. ఇప్పుడు మనందరం నిజంగా పిల్ల క్రీస్తులమో అనే పేరు పెట్టుకోవడానికి సరిపోతామా అనేది ప్రశ్నించుకోవాలి. అలా సరిపోనప్పుడు
మనం ఆయన పేరును గౌరవపరుస్తున్నాం, వ్యర్థముగా తీసుకుంటున్నాం, వ్యర్థం చేస్తున్నాం మన జీవితం ద్వారా. దేవుని బిడ్డలను గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డన జాగ్రత్త గమనించండి. ఈరోజు దేవుని నామము మన మూలంగా గణపరచబడాలి కానీ దూషింపబడకూడదు. రోమాపత్రిక 2:24 అదే హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి? మనల్ని బట్టియే కదా. దేవుని నామము దూషింపబడ్డానికి కారణం వారు దేవుని మీద ఉన్న కోపం కాదు, మనం జీవించే విధానం కూడా. మనము గమనించిన ఆ స్థాయికి తగ్గట్టు బ్రతకనప్పుడు దేవుని నామం ఏం చేయబడుతుంది? దూషింపబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పేరు ఒక ప్రత్యేకము, ఘనత, అదొక ట్రేడ్ మార్క్ అన్నమాట, చాలా విలువైంది. దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమంది చూస్తారు, మీ కుటుంబానికి ఎంత గౌరవం ఉంది, నువ్వు ఇలా తిరిగితే బాగుంటుందా? నీ మూలంగా కుటుంబ గౌరవానికి ఏమొస్తుంది? దెబ్బ వస్తుంది కదా. అలాగా నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు. క్రీస్తు పేరు చాలా ఘనమైంది. దానికి తగినట్టుగా నువ్వు బ్రతకనప్పుడు ఆ పేరుకు నువ్వేం తెస్తున్నావు అంటే భంగము తెస్తున్నావు, ఆ పేరుకు ద్రోహం తలపెడుతున్నావు నీవు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పేరు ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే తమ పేరును బట్టి దేవునికి ఘనత తెస్తారో వారికి ఆ పేరు వాడే లైసెన్స్ దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని పేరు చాలా గౌరవంగా మనం వాడాలి. ఎందుకంటే మన మీద ఉంది ఆ పేరు, మన మీద ఉంది ఆ ముద్ర. ఏ పేరు? దేవుని ముద్ర మన మీద ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక భక్తుడు ఇలా అంటాడు, దేవుడు తన పేరుపై చట్ట నియంత్రణ కలిగి ఉన్నాడు. ఆయన ఆ అత్యంత విలువైన ఆస్తిని అనధికారంగా దుర్వినియోగం చేస్తే తీవ్రమైన పరిణామాలకు గురి చేస్తాడని. ఆయన పేరును దుర్వినియోగం చేస్తే దేవుడు ఊరుకోడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎలా దుర్వినియోగం చేస్తున్నాం, ఎలా చేస్తే దుర్వినియోగం. దేవుని పేరు మనం నిజంగా వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామా లేదా చూడడానికి 15 విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఎన్ని విషయాలు? 15 విషయాలు. దేవుని బిడ్డలారా, దేవుని పేరుని ఇన్ని విధాలుగా మనము వ్యర్థం చేస్తున్నాం, దుర్వినియోగం చేస్తున్నాం. ఎలాగంటే మొదటిగా దేవదూషణ. ఏంటిది? దేవదూషణ. దేవుని మీద, దేవుని బిడ్డలారా దూషించడం అంటే దేవుని గురించి ధిక్కారంతో మాట్లాడడం, దేవుని దూషించడం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా భయంకరమైన. దేవుని నువ్వెన్నడూ దూషించకు. దేవదూషణ. దేవుని బిడ్డలారా గమనించండి, నీ నోటితో కానీ రాతపూర్వకం కానీ నువ్వు నిందించినప్పుడు నువ్వు తీవ్రమైన శిక్షకు గురవుతావు. దేవదూషణ చేయకు. నోటితో దేవుని నామమో దూషించొద్దు. రెండోది శపించుట. ఏం చేద్దా? శపించుట. దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు చాలా వాటిని శపిస్తూ ఉంటాం. దేవుని నామమును శపించుట, అది కూడా దేవుని నామమును దుర్వినియోగం చేయుట. ఏం చేయుట? శపించుట. చెప్పండి ఏంటది? ఒకటి దేవదూషణ, దేవునే దూషించుట. రెండోది ఎదుట వాడిని దేవుని పేరెత్తి దూషించుట. దేవుని పేరున ఎదుట వాడికి నీకు ఇలా కలగాలని నీవు మాట్లాడే హక్కు నీకు ఎక్కడదే? దేవుని పక్షంగా నువ్వు నిలవబడి శపించడానికి నువ్వు అర్హుడివేనా? దేవుని బిడ్డలారా గమనించండి, శపించుట. దేవుని సంగమం గమనించండి, వాక్యం చాలాసార్లు దేవుని నామమున శపించేస్తూ ఉంటాం. దేవుని సంగమ అలా శపించుట దేవుని నామమును వ్యర్థపరచుటే. చెప్పండి, దేవుని నామమును. మిమ్మల్ని అడుగుతాను, ఒకటి దూషించుట, రెండు శపించుట. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని నామమును గమనించిన అర్థం లేకుండా ఉపయోగించకూడదట. ఇప్పుడు
దేవుని నామమును ఏదైనా అర్థం లేని మాట కొరకు దేవుని నామము ఉచ్చరింపకూడదు. ఒకటి దేవదూషణ, రెండు శపించుట, మూడోది అసభ్యకరమైన పదం. ఎలాంటి పదం? అసభ్యకరమైన పదం. దేవుని పట్ల లేక దేవుని స్వరూపంలో చేసిన వాటికి వ్యతిరేకంగా అసభ్యకరంగా మాట్లాడకూడదు. ఎఫ్సి 4:29 వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడి. మీ నోట ఏం రాకూడదు? దుర్భాష, చెడ్డ మాట. దేవుని బిడ్డలారా, అసభ్యకరమైన మాటలు, భ్రష్టమైన మాటలు, దుర్భాష నీ నోట రాకూడదు. దేవుని సంగమం గమనించండి, దేవుని కానీ దేవుని సృష్టిని కానీ నువ్వు అనుట, దేవుని నామం వ్యర్థముగా ఉచ్చరించుట. ఇంకా ఎన్ని చెప్పుకున్నా? దేవదూషణ, శపించుట, అసభ్యకరంగా పదాలు పలుకుట. నాలుగోదిగా కంఠస్థ ప్రార్థనలు. ఏం ప్రార్థన? ఇప్పుడు చెప్పండి, మనందరం దేవదూషణ చేసాం లేదా? కంఠస్థ ప్రార్థనలు అంటే మన పెదాలు ప్రార్థన చేస్తాయి, మన మనసు అటు ఇటు తిరిగినా కదా, అలవాటు అయిపోయినా క్యాసెట్ రికార్డింగ్ లాగా ఉంటుంది కొన్నిసార్లు మన ప్రార్థన, అవునా కదా? భోజనం దగ్గర ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా మార్చారా పదం? నిన్నైనా ఒకటే, పొద్దున్నైనా మధ్యాహ్నమైనా ఏదైనా ఒకటే కంఠస్థ ప్రార్థన. మన మనసు పాల్గొదు ఆ ప్రార్థనలో, మన మనస్సు ఉండదు, కేవలం పెదాల మీద నుంచి వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి ప్రార్థనలు కూడా దేవుని నామమును ఏం చేసినట్టు? వ్యర్థముగా ఉచ్చరించినట్లు. ఐదోదిగా వ్యర్థమైన పదాలు పదే పదే వాడడం. పదే పదే రిపిటీషన్స్, పదే పదే. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు చెప్పాడు, అన్యజనుల వలె ప్రార్థన చేయవద్దు. మత్తయి సువార్త 6:7 అంటాడు, మీరు అన్యజనుల వలె ప్రార్థన చేయకూడదు. విస్తరించి మాట్లాడటం వలన వారు తమ మనవి వినబడునని వారు తలంచుదురు. విస్తరించి మాట్లాడుట అంటే పదే పదే. ఎన్నిసార్లు రాస్తే అంత ప్రసన్నత అయిపోతాడు, అంత ప్రసన్నం చేసుకోవచ్చు దేవుడిని అనుకుంటారు. మనం వచ్చిన మతం కూడా కోటు, ఈ కోటే ఆ కోటు అని రాస్తారు కదా. ఎందుకు రాస్తారు? అని పేర్లు రాస్తే దేవుడు దయ తలుస్తాడు. అన్యజనుల వలె ప్రార్థన చేద్దాం అన్నాడు. అందుకనే దేవుడు అన్నిసార్లు పలికితే కానీ పలకనంత చెవిటివాడు కాదు. కొన్నిసార్లు ఏమన్నా చెవిటోళ్ళని పిలవాలంటే చాలాసార్లు పిలవాలి. రే ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? దేవుడు ఏం చెవిటివాడు కాదు. వ్యర్థమైన పదాలను, కొన్ని పదాలను పదే పదే రిపీట్ చేయడం అన్నమాట, పదే పదే వాడడం, అది కూడా ఏం చేయుట? వ్యర్థముగా ఉచ్చరించుట. దేవుని నామానికి భయపడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఐదోది, పదే పదే వాడడం పదాల్ని. ఆరోదిగా అజాగ్రత్తగా సంభాషించడం. అజాగ్రత్తగా సంభాషించడం కొన్నిసార్లు చాలా తేలిగ్గా దేవుడా గమనించండి అంటారా? ఓరు దేవుడా అంటారు. దేవుని నామం ఏం చేయడం? అదే వ్యర్థంగా ఉచ్చరించడమే. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పేరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి సందర్భంలో అక్కర్లేని చోట నువ్వు వాడక దేవుని పేరు. కూర్చున్నప్పుడు అమ్మయ్య దేవుడా అని కూర్చుంటారు. అలా అక్కర్లేని చోట్ల, అవసరం లేని చోట దేవుని బిడ్డలను గమనించండి, దేవుని పేరు ఉపయోగించగలగా అది అజాగ్రత్తగా దేవుని నామమును తీసుకోవడం, అది కూడా వ్యర్థముగా ఉచ్చరించుడే. ఏడోదిగా పాటలు మనసు లేకుండా పాడడం అన్నమాట. ఎలాగా? పెదాల మీద నుంచే పాడడం. మనం ఇదివరకు చెప్పుకున్నాం, క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు పాడతారు అన్నట్టు. మనం చాలాసార్లు మనసులో నుంచి రాదా పాట,
చాలాసార్లు పెదాల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పాట. వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి, మనసులో నుంచి రావాలి. నీ మనసు పాల్గొకుండా కేవలం నీ స్వరము, నీ పెదాలు మాత్రమే అందులో పాల్గొన్నా దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరించుటే. ఇంకా కొన్ని గమనించండి ఈ మాటలు, వాటిని ఏమంటారంటే తుమ్మి దీవెనలు అంటారట. అంటే ఎవరైనా తుమ్మారనుకోండి, స్తోత్రం స్తోత్రం అంటే తుమ్మితే స్తోత్రం ఏంటి కదా, దేవుని పేరు తెలుసుకుంటారు తుమ్మితే. ఎందుకు? అది కూడా వ్యర్థంగా ఉచ్చరించడమే. అది కూడా దేవుని బిడ్డలు గమనించండి, తుమ్ముల మీద దీవెన అన్నమాట. దేవుని సంగమ అది కూడా వ్యర్థముగా ఉచ్చరించుటే. దేవుని బిడ్డలు ఇంకా మన సొంత ఆలోచనలకు దేవుని పేరు జోడించడం, నీ సొంత ఆలోచనలకు దేవుని పేరు జోడించడం, అది కూడా వ్యర్థముగా ఆచరించుట. మనం ఏదైనా చెప్పాలని దేవుడు ఇలా చెప్పమన్నాడండి, ఇంకా ఎదురు లేదు. దేవుడు చెప్పమన్న తర్వాత ఎవడొద్దంటాడు కదా. చాలాసార్లు మన సొంత ఆలోచనలకి ఎవరి పేరు తగిలించేస్తాం. నువ్వు చెప్తే విలువ ఉండదు కదా, కాబట్టి ఎవరి పేరు జోడిస్తా. ప్రతిదానికి దేవుడు చెప్పమన్నాడు. కొంతమంది దైవజనులు కూడా చాలా అలవోకగా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. జాగ్రత్త. దేవుని మాట, దేవుని పేరు తగిలించు. నీ సొంత పేరు పెట్టుకుని నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేస్తే మంచిదని నాకు తోస్తుంది అనుకో, అంతేగాని ఎవరి పేరు జోడించక. దేవుడు చెప్పమన్నాడు, గమనించండి, దేవుడు ఇలా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలా దేవుని పేరు అతికించుకో, ఈ ఆజ్ఞకు విరోధంగా నువ్వు పాపి అయిపోతావు. దేవుని సంగమ గమనించండి, దేవుడు ఇలా చెప్పాడు, అలా చెప్పమన్నాడు అని చెప్పొద్దు, దేవుని పేరు జోడించొద్దు. నిజంగా దేవుడు చెప్తేనే నువ్వు చెప్పు. ఇది 9వది. 10వదిగా దేవునికి అసందర్భమైన బిరుదులు, అసందర్భమైన కొన్ని పేర్లు మనం పెడతాం. పైవాడు, ఇది దేవుని పేరు అక్కడ లేదు బైబిల్లో. పైవాడు అంటే పై అంతస్తుల వాడా చెప్పాలి. కొన్ని ఇలాంటి పేర్లు దేవుని బిడ్డలారా, కొన్ని దేవునికి కొన్ని పేర్లు జోడిస్తాం. కొన్ని పేర్లు నీ సొంత పేర్లు పెడుతూ ఉంటాం. ఇలాంటి బిరుదులు దేవునికి, అలాంటి బిరుదులు పెట్టడం కూడా ఆయన పేరు వ్యర్థంగా ఉచ్చరించడం. 11గా సంక్షిప్తాలు అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, కొంతమంది ఈ మధ్య నెట్ యూట్యూబ్లో మెసేజ్లు పెట్టేటప్పుడు వాట్సాప్లో అట్లా గమనించండి, అబ్రివేషన్లో పెడతారు. OMG అంటే ఓ మై గాడ్ అని అర్థం అనమాట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా కొన్ని అబ్రివేషన్లు పెడతారు. అలా కూడా అలా వినియోగించడం అంటే షార్ట్ ఫామ్లో గమనించండి, సంక్షిప్తంగా రాయడం కూడా దేవుని పేరు వ్యర్థంగా ఉచ్చరించడమే. సంక్షిప్తాలు అంటే కుదించి అంత పొడుగు రాయలేక బద్ధకమయ్యి ఏం చేస్తారు, కుదించేస్తారనమాట. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటిది కూడా తప్పు. లోక పేర్లు తీసినట్టు చూడండి, SBI అంటారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని పూర్తిగా పలకలేక ఏమంటా SBI. CBI ఉందనుకోండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా, దాన్ని పూర్తి పలకలేక చిన్నగా. అలాగ దేవుని పేరు ఉపయోగించుకో, అలా దేవుని కుదించుకో. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన స్వరం, దేవుడిచ్చిన ఓపిక, దేవుడిచ్చిన శరీరం, దేవుని పేరు పలకడానికే నొప్పంటే గమనించండి. కాబట్టి అది కూడా దేవదూషణే. ఇంకా గమనించండి, ప్రత్యామ్నాయ ప్రమాణాలు. ఏంటవి? ప్రమాణాలు. దేవుని బిడ్డలారా గమనించండి, కొందరు దేవుని పేర్లు వేరొక విధంగా వాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో ఎక్కువగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా గాష్ అంటారు, గాడ్ని అలా వాడుతూ ఉంటారు. లేక గమనించండి, రకరకాల పేర్లు దేవునికి వేరే పదాలతో జోడిస్తారు. డైరెక్ట్గా పేరు రాయకుండా వేరే పదాలు జోడిస్తూ ఉంటారు. అది కూడా దేవదూషణలోకి వస్తుంది. ఇంకా 13వది మూస మాటలు. ఏం మాటలు? దేవుని బిడ్డ కొందరు ఆలోచించకుండా దేవుని బిడ్డలారా అలవోకగా కొన్ని మాటలు అంటారు.
ప్రభువుని స్తుతించండి. నిజంగా మనసులో ఉంచరాదు. ఆ సందర్భంలో గమనించిన మాటలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలాంటివి కూడా దేవుని నామము దూషించడమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మోస మాటలు అంటే మధ్యలో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కూడా వాడిస్తూ ఉంటారు దేవుని మాటలు. అలా కూడా దేవుని మాటలు, దేవుని నామమున ఉచ్చరింపకూడదు. ఇంకా దేవుని బిడ్డలారా, అసత్యమైనవి, దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మనం చెప్పేది, నేను ప్రమాణాలు చేస్తూ ఉంటాను, నేను దేవుని నామమున, ఎవరి పేరట ప్రమాణాలు? దేవుని పేరట ఒట్టు పెట్టుకోవడం. ఎవరి మీద? దేవుని నామమున వారు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలను గమనించండి, నిజంగా వారు నిజంగా దాన్ని నిలబెట్టుకోకుండా వారి మనసులో అది అబద్ధమని తెలిసిన అలా పలకడం పాపము, దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరించడం. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూస్తాం మత్తయి సువార్త 5:37 5:37 నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. నువ్వు ప్రమాణం చేయక్కర్లా, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా ఆ మాట అవునంటే అవును, కాదు, ప్రమాణం కాదు, దేవుని నామం తీసుకురాక మధ్యలో. ఇక 15వదిగా దేవుని ప్రతిజ్ఞలో, దేవుని సన్నిధిలో మనము ప్రమాణాలు చేసి ఉల్లంఘించడం. దేవా, ఈ కష్టాలు గట్టెక్కిస్తే నేను ఇది చేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని నామమును, దేవుని బిడ్డలారా గమనించండి, అలాగా ప్రతిజ్ఞ చేసి చాలామంది ఉల్లంఘించుట కూడా దేవుని నామం వ్యర్థపరచడమే. ప్రసంగి గ్రంథం 5:5 ప్రసంగి గ్రంథము 5:5 నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లించకుండుట కంటే మ్రొక్కు కొనక ఉండుటయే మేలు. ఇలా చేయడం కూడా దేవుని నామము వ్యర్థపరచడం. కాబట్టి ఎన్ని రకాలుగా తప్పిపోయాం మనం? 15 రకాలు చెప్పుకున్నాం కదా, ఇంకా చాలా ఉన్నాయి. దేవదూషణ, శపించుట, అసభ్యకరమైన పదాలు, కంఠస్థ ప్రార్థనలు, పదే పదాలు వాడడము, అజాగ్రత్తగా సంభాషించడము. గమనించండి, నామకార్థమైన పాటలు, పెదాల మీద నుంచి వచ్చే పాటలు పాడడము, తుమ్మినప్పుడు దీవించడము, సొంత ఆలోచనలకు దేవుని పేరు పెట్టడము, దేవునికి అసందర్భమైన బిరుదులు పెట్టడము, సంక్షిప్తంగా దేవుని పేరు వాడడము, ప్రత్యామ్నాయంగా ప్రమాణం చేయడము, మూస మాటలు మాట్లాడడము, అసత్యమైన వాగ్దానాలు చేయడము, ప్రతిజ్ఞ చేసి మ్రొక్కుకొని దాన్ని ఉల్లంఘించడం, ఇవన్నీ కూడా దేవుని నామం ఏం చేయడం. కాబట్టి ఈ ఆజ్ఞ మనలో రోజుకి ఎన్నిసార్లు తప్పిపోతాం? చాలాసార్లు తప్పిపోతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనప్పుడు. మనం చాలాసార్లు ఎదుటివాడు దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరించినా బాధ వస్తుంది మనకి. మరి ఏం చేయాలప్పుడు? దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుని పేరును వ్యర్థంగా తీసుకున్నప్పుడు మనం చాలా వేదన పడతాం, అది చాలా కష్టంగా తీసుకుంటాం. దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పాపులు పాపం చేసినప్పుడు ఆశ్చర్యపోవద్దు. ఏం చేయొద్దు? వ్యర్థంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోవద్దు. నశించిన వ్యక్తులు నశించినట్టుగానే ప్రవర్తిస్తారు, నశించినట్టుగానే మాట్లాడతారు. వారు నాశనపుత్రులు, నరకానికి పోయేవాడు మాటలు ఎలా ఉంటాయి? గమనించండి, అలాంటి మాటలే. కాబట్టి ఇది నువ్వు జ్ఞాపకం ఉంచుకో. దేవుని బిడ్డలారా, మనము దేవుని నామం ఎదుటివాడు దూషిస్తున్నప్పుడు మనం చాలా దుఃఖిస్తాము. మనం దుఃఖించి ఆరాధించాలి. ఏం చేయాలా? దుఃఖించి ఆరాధించాలి. మనం దుఃఖం వస్తుంది మన దేవుని పేరు ఎవరైనా గమనించండి చెడ్డగా మాట్లాడినప్పుడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒకడు తిడుతున్నాడట దేవుని నామం. ఒక స్త్రీ తట్టుకోలేక ఏడ్చేసిందట. ఆమె ఏడుపు చూసి ఆపేసాడట తిట్టడం. ఎప్పుడు? కొన్నిసార్లు దుఃఖం కూడా ఎదుటివాడు నోరు మోయిస్తుంది కదా. తిట్టడం చూసి, ఆమె ఏడవడం చూసి ఆపేసాడట. మనకు చాలా వేదన.
దేవుని బిడ్డలారా గమనించండి, మనము జాగ్రత్త పడాలి. ఎదుటివాడు తిడుతున్నప్పుడు నేనేమైనా అలాంటి పాపం చేస్తున్నానా? నీ మాటలు సరి చేసుకో, నీ పద్ధతి మార్చుకో. ఎదుటివాడు తిడుతున్నప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండే. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు సరి చేసుకోవాల్సిన విధానం ఉంది. నువ్వేం చేయాలి? నీ జీవితంలో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో నీ చర్యలు చేపట్టాలి సరి చేసుకోవడానికి. దేవుని సంగమా గమనించండి, మనం చూస్తే దేవుని నామము మనము ఎలాగా గౌరవించాలి, ఎలాగ చేయకూడదో విన్నాం. ఎలాగ మాట్లాడితే దేవుని నామం వ్యర్థముగా ఉచ్చరిస్తున్నామో మనం ఇంతవరకు విన్నాం. ఎలా మాట్లాడితే దేవుని నామమును గమనించిన విలువగా ఎంచుతామో కూడా మనం ఈరోజు చూద్దాం. ఎలాగ మాట్లాడితే దేవుని నామము విలువగా మనం ఎంచుతున్నామో దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే మన మాటలు చెప్తే మత్తయి సువార్త 12:37 ప్రభు చెప్తున్నాడు, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువో, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదు. నీ మాటలు నిన్ను నీతిమంతుడని తీర్పు తీరుస్తాయి, నీ మాటలే నిన్ను అపరాధివని తీర్పు తీరుస్తాయి. కాబట్టి మన మాటలు ఏం కాచుకోవాలి? నోరు కాచుకోవాలి. దేవుని బిడ్డలారా నీ మాటలు జాగ్రత్త. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో మనం చూస్తే ప్రభు నామమును పరిశుద్ధపరచాలి. ప్రార్థన ప్రభు నేర్పరదే. నీ నామము చెప్పండి అందరూ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా దేవుని నామమును పరిశుద్ధపరుస్తూ ఉండాలి. దేవుని నామము చాలా బరువైంది, విలువైంది. దేవుని బిడ్డలను తేలికగా ఎన్నడూ మాట్లాడక తీర్మానం చేసుకో. నేను ఇప్పుడు దేవుని నామము పరిశుద్ధపరుస్తానే కానీ ఏం చేయను, తేలికగా తీసుకోను. మనము దేవుని నామము విలువైనదిగా బరువైనదిగా పరిగణించాలి. గమనించండి, వాక్యం ఎంత విలువగా దాన్ని ఎంచుతావో అంత తక్కువగా దాన్ని వ్యర్థపరచడం నువ్వు మానేస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుని నామం ఘనంగా ఎంచుతున్నావో ఇక దాన్ని దేవుని పేరు ఏం చేయవు, వ్యర్థముగా ఉచ్చరించు. దేవుని నామం గౌరవంగా ఎంచుతాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. జాగ్రత్త గమనించండి. దేవుని సంగమా నీ పేరు గమనించండి, యెషయా గ్రంథం 26:8 నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించున్నది. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను, ఎవరి స్మరణ? అయ్యగారు రాశారు, యేసునామ స్మరణ చెయ్యండి. యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగుతుంది. యేసునామ స్మరణ వలన ఎట్టి చెప్పాలి సౌఖ్యమైన కలుగుతుంది. యేసునామ స్మరణ వలన ఏది పోదు, ఏ కష్టమైనా పోతుంది, ఏ మేలైనా వస్తుంది. ఎవరి నామస్మరణ వలన? కాబట్టి దేవుని నామము పరిశుద్ధంగా స్మరణకు తెచ్చుకుంటూ ఉంటే నువ్వు వ్యర్థపరచవు అన్నాడు కూడా. దేవుని బిడ్డలారా శ్రమలో కూడా దేవుని నామం వ్యర్థపరచు. అందుకని యోబు శ్రమలో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. కష్టములు కూడా దేవుని నామము అపవిత్రపరచలే. కాబట్టి దేవుని నామం ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. కాబట్టి రెండోదిగా మనం చూస్తే మనం వేటిని చూస్తున్నామో, ఏమి వింటున్నామో వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదంటే గమనించిన వ్యర్థముగా ఉచ్చరించే వాటిని చూడకూడదు, దేవుని నామం తేలిగ్గా చేసే వాటిని వినకూడదు, అలాంటి వారి మధ్యలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో ఎక్కువ మంది మనం చూస్తే ఈ యొక్క సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఎక్కువ దేవుని నామం వ్యర్థపరిచేవారు, తేలికగా మాట్లాడేవారు. దేవుని బిడ్డలారా దేవుని నామమును గమనించండి, వ్యర్థపరిచి అందరినీ నవ్వించాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటివి చూడడం మాని
అలాంటివి చూడకు. ఎందుకంటే వాటిని చూసే కొలది దేవుని నామము తేలిగ్గా తీసుకోవడం మొదలు పెడతావు, నీకు అలవాటు అయిపోతుంది. వారి పదాలు నీ నోటికి వస్తాయి. దేవుని బిడ్డలు చాలామంది యవనస్తులు కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. దేవుడా అని చాలా. అవి ఎక్కడ నేర్చుకున్నారు? అవి సినిమాల్లో, సీరియల్లో. కాబట్టి జాగ్రత్త, నీకు అవి అలవడకుండా వాటిని చూడడం మానే, నువ్వు జాగ్రత్తగా వాటిని పరిశీలించు. అలాగే మనం చూస్తే దేవుని నామము గణపరిచినప్పుడు కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉంటాయి. మహిమకరమైన, అద్భుతకరమైన, మహోన్నతమైన ఇలాంటి పదాలు దేవునికి మాత్రమే వాడు, మిగతా దేనికి వాడక. లోకంలో మనుషుల్ని పొగడ్డానికో ఇంకెవరినో పొగడ్డానికి మాటలు వాడకు. అవి దేవునికి ప్రతిష్ఠితం. ఎవరికి? గమనించండి, మహిమకరమైన అనే మాట మళ్ళీ ఇంకెవరికి వాడక. దేవుని బిడ్డలారా, కొన్ని విలువైన పదాలు బైబిల్లో గమనించండి, మన భాషలో ఉన్న విలువైన, గౌరవప్రదమైన, ఘనత తెచ్చే పదాలు దేవునికి మాత్రమే ప్రతిష్ఠించు. అవి వేరెవ్వరికి వాడకు. నీ సొంత జీవితంలో కానీ మనుషుల్లో కానీ ఇంకెవరికి వాడక. ఆ మాటలు ఎవరికి ప్రతిష్ఠితం? దేవునికే. దేవుని బిడ్డలారా, ఎంత గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు కొన్ని పదాలు చూడండి, కొన్ని ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉంటాయి. ఆసమ్ అని ఒక దేవునికి మాత్రమే ఆ పదాన్ని వాడతారు. మనం కొన్ని తిండి పదార్థాలకి ఎలాగుందరా అంటే ఆసమ్ అంటారు మనల్ని. దేనికి? దేవునికి మాత్రమే వాడాల్సిన పదాలను వీటికి వాడుతూ ఉంటాం. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇలాంటి పదాలు దేవునికే పరిమితం. ఈ విధంగా దేవుని మహింపరిచిన వారం అవుతాం. అలాగే ఇంకొక మాట, మనము అనేకమైన వాటి కొరకు ఫిర్యాదులు చేస్తూ ఉంటాం, కంప్లైనింగ్, దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలీయులు సణుగుతూ ఉన్నారు. అలా సణగడం కూడా దేవుని నామం వ్యర్థపరచడమే. నువ్వు గమనించండి, దేవుని మీద జాగ్రత్త గమనించండి. కొన్ని సమయాల్లో దేవా ఎందుకలా అని దేవుని ప్రశ్నించడం ద్వారా కూడా ఒక రకంగా దేవుని మీద దాడి చేస్తున్నాం. అది అలాగా ప్రశ్నించడం మాని. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, చాలామంది క్రైస్తవులు తిట్టరు, శపించరు, కానీ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఇది కూడా దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా దేవుని నామం ఎలా మహింపరచాలంటే ఆయన నామం ధరించుకోవడం ద్వారా. మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసం పొందమన్నాడు. ఆయన నామము స్వీకరించడం. బాప్తీసం పొందకుండా నువ్వు ఆగిపోయావు నమ్మి కూడా అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన నామం నువ్వు గౌరవించలేదని అర్థం, ఆయన నామం విలువగా ఎంచలేదని అర్థం. గమనించండి, యేసు నామమును నువ్వు ధరించుకున్నప్పుడు గమనించండి, ఆయన నామము ఘనంగా ఎంచావని అర్థం. అది గొప్ప ప్రతిష్టగా, అదొక పెద్ద కిరీటముగా పెట్టుకున్నావు. అందుకనే రక్షణను శిరస్త్రాణం అన్నాడు. రక్షణనే శిరస్సు నెత్తి మీద ఉండాలి. అది ఆయన నామము ధరించుకుంటున్నా. దేవుని బిడ్డలారా, అహరోను తల మీద ఒక పతకం ఉంది, యెహోవా పరిశుద్ధుడు. అది ఘనత. ఎవరికి ఘనత? అహరోనుకి ఘనత. నువ్వు రక్షణ పొందుట నీకు ఘనత. దేవుని నామము నువ్వు గమనించిన విలువగా ఎంచి ఆ నామము ధరించుకున్నా. బాప్తీసం పొందడం కూడా దేవుని నామమును విలువగా ఎంచడమే. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగే దేవుని నామము సిగ్గుపడకుండా దేవుని నామము అందరి ఎదుట ఘనంగా ఎంచుట. చాలామంది దేవుని నమ్మినందుకు గమనించండి సిగ్గుపడతారు కొంతమంది. ప్రభు అన్నాడు, ఎవడు నన్ను చూసి సిగ్గుపడతాడు వాడిని చూసి నేను సిగ్గుపడతాను అన్నాడు. ఎవడు ఒప్పుకుంటాడు వాడిని ఒప్పుకుంటాను అన్నాడు. దేవుని నామము గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు ఘనంగా తీసుకోవాలి, అనేకులు ఎదుట ఘనంగా చెప్పాలి. మనలో చాలామంది గమనించండి, దేవుని నామం స్వీకరించాము అన్యుల్లో నుంచి, లోకంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశాలు వేసుకుని వెళ్ళిపోతాం. వాళ్ళకిలా బొట్లు పెట్టేసుకుంటాం, వాళ్ళకిలాగా వాళ్ళ ఆచారాల్లో ములిగేస్తాం. నువ్వు దేవుని నామం, దేవుడు ఎరగడం, నేను ఇంకా దేవుణ్ణి నమ్మలేదన్నట్టు అబద్ధ జీవితం బ్రతుకుతూ ఉంటాం లోకంలో. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని నామము ఘనంగా ఎంచు.
దేవుని నామము గమనించండి, నువ్వు ధరించుకున్నందుకు నువ్వు అతిశయపడు లోకం ఎదుట. అది గొప్పగా చెప్పుకో, అది సిగ్గుపడవలసిన విషయం కాదు. అది సిగ్గుపడవలసిన విషయం కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని నామం మహింపరచాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలని. ఏ పేరును బట్టి? ఆ పేరును బట్టి. క్రైస్తవుడైనందుకు బాధపడినప్పుడు అయ్యో అనవసరంగా తీసుకున్నాను అనుకోక, ఆ పేరును బట్టి గమనించండి, నువ్వు దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని సన్నిధిలో మనం తెలుసుకున్నాం ఎలాంటి పదాలు వ్యర్థముగా ఉచ్చరిస్తున్నామా, ఎలాంటి జీవితాన్ని జీవించడం ద్వారా దేవుని నామమును తేలికగా చేస్తున్నామా, దేవుని ఈ 3వ ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామా, తద్వారా దేవుని శిక్షకు లోనవుతున్నామో చూసాం. ఎలాగుంటే దేవుని నామం మహింపరచగలమో కూడా మనం చూసాం. ఎలాగుంటే దేవుని నామము, ఆయన నామమును విలువగా ఎంచుతున్నామో కూడా మనము చూసాం. దేవుని సంగమం గమనించండి, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు దేవుని నామము ఘనంగా ఎంచాలి. దేవుని నామము గమనించండి, ఘనము గాయించు. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు విలియం బూత్, సాల్వేషన్ ఆర్మీ అనే ఒక క్రైస్తవ మిషన్ ఆయన స్థాపించిన గొప్ప దైవజనుడు. ఆయన చనిపోతున్నాడట. అయితే చనిపోతున్నప్పుడు చివరి గడియల్లో ఉండగా కొన్ని ప్రాముఖ్యమైన ఆ యొక్క పత్రాల మీద సంతకం పెట్టాలి. ఆయన కొంతసేపు తెలుగులోకి వస్తున్నాడు, కొంతసేపు తెలివి తప్పిపోతున్నాడట. చివరిగా తెలుగులోకి రాగానే సంతకాలు పెట్టించారట. పెట్టించిన తర్వాత ఆయన చనిపోయాడట. తర్వాత ఆ పత్రాలు చూస్తే దాని మీద సంతకం జీసస్ అని సంతకం పెట్టాడట. ఆయనకి ఏం పేరు తలుస్తున్నాడు? ఆయన పేరు గుర్తులేదు సంతకానికి. ఎవరి పేరు? జీవితకాలం అంతా ఆయన ఎత్తి చూపించాడు. చివరి కూడా ఏం పేరు రాశాడు? గమనించి, నేను సొంత పేరు రాయలే, ప్రభు పేరు రాశాడట. దేవుని బిడ్డలారా గమనించండి, పేరు, దేవుని పేరు అంత గౌరవంగా ఎంచాలి. దేవుని బిడ్డలారా, ఆయన నామమును గౌరవించడమే కాదు, ఆయన నామం మీద ఆనుకొని జీవించాలి. ఈరోజు అలాగా దేవుని నామమును గౌరవిస్తూ దేవుని మహింపరుస్తూ జీవించాలి. అయ్యగారు ఎన్నో పాటలు రాశారు. యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? దేవుని బిడ్డలారా, యేసు నామం ఎంతో మధురమా, యేసు నామం ఎంతో మధురం 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 అని రాశారు అయ్యగారు. యేసు నామ స్మరణ చేయండి. ఎన్నో పాటలు. ఆయన నామం అంత మహిమోన్నతమైనది, ఘనమైనది. ఆయన నామమును విలువ తక్కువగా చూడకు. దేవుని నామం ఆట వస్తువులా వాడుకోకు. అదొక ట్రాన్స్ఫార్మర్ లాంటిది అని చెప్తుంది ఈ ఆజ్ఞ. దాన్ని ముట్టుకుంటే బుగ్గైపోతాం. కాబట్టి విలువగా, జాగ్రత్తగా ఆ నామం స్వీకరించు. దేవుని బిడ్డలారా, మనందరం ధన్యులమో. అయ్యగారు రాశారు, యేసు నామ దారులందరూ ఎంతో. ఆయన నామము ధరించుకున్న మనందరము ధన్యులమో. ఆయన నామమును మనం మోస్తున్నామో, ఆయన నామము కిరీటముగా పెట్టుకున్నామో, ఆయన నామమును గౌరవిద్దామో. ఏం చేద్దాం? చూడండి, మీ తల మీద కిరీటం పెట్టాం, మీ కాళ్ళకు చెప్పులేసాం. చెప్పులేసే చోట కిరీటం పెడతారా? గమనించండి, కిరీటం పెట్టే దగ్గరే కిరీటం పెట్టాలి, చెప్పులు పెట్టే చోటే చెప్పులు పెట్టాలి. దేవుని నామము చాలా విలువైంది. అది కొంచెమైనా దానికి భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆయన నామం వ్యర్థముగా ఉచ్చరించు వాన్ని ఆయన నిర్దోషిగా ఎంచడు. ఈ భయం కలిగి మనము జీవిద్దాం. ఆయన నామము పరిశుద్ధపరచబడినట్లు మనం దేవుని గణపరుద్దాం. అటు ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడమైన మా దేవా, నీకు వందనాలు. దేవా, ఈ దినము నీ వాక్యములో నుండి మాతో మాట్లాడావు తండ్రి. ఈ 3 ఆజ్ఞలో నుండి మాతో మాట్లాడారు. ఎన్ని విధాలుగా మేము నీ నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నామో దేవా, నీ గొప్ప నామము మా పాపపు పెదవులతో ఉచ్చరించే ధన్యత మాకు ప్రసాదించావు.
కానీ పెదవులు తమ నైజమును చాటుకుంటూనే నీ నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నప్పుడు నీవు హెచ్చరిస్తున్నావు, వ్యర్థముగా ఉచ్చరించు అని ఆయన నిర్దోషిగా ఎంచడని. ఎన్ని మార్లు మేము ఎరుగక, నీ నామ విలువ ఎరగక, నీ నామమును పరిశుద్ధపరచుట ఎరుగక ఎన్ని మార్లు ఈ ఆజ్ఞకు విరోధముగా మేము పాపము చేసి ఉన్నామో మమ్మల్ని అందరినీ క్షమించుము ప్రభా, క్షమించుము. అల్పులమో పాపులమో క్షమించుమో, మన్నించుమో. నీ రక్తముతో కడిగివేయమో. ఇంకెన్నడూ నీ నామమును దేవా విలువ తక్కువగా ఎంచక మేము భరిస్తూ, దేవా మేము మా గౌరవార్థం మా తల మీద ఉంచబడిన నీ నామమును మేము విలువగా ఎంచచ్చు. దేవా నీ నామమునకు మహిమకరంగా మేము జీవించి, దేవా మేము నిన్ను అన్యులెదుట ఘనపరచువారముగా మారిన జీవితాల ద్వారా నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మల్ని దీవించమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.